ఉంటే కదా ఏ సుఖమైనా అనుభవించడం. అందుకని ఖగపూషా గభస్తిమాన్, ఆయనే ఖగ ఆకాశమునందు తిరుగుతూ సుఖమునకు కారణమవుతాడు. మనం ఒక సుఖాన్ని అనుభవించాలి అంటే, ఆ సుఖాన్ని పొందాలి అంటే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం ఉండాలి. అందుచేత ఇన్ని రకాలుగా ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే లయకర్త, ఆయనే ప్రళయకర్త, ఆయనే స్కందుడు, ఆయనే హిరణ్యగర్భుడు, ఆయనే ప్రజాపతి, ఆయనే పితృదేవతలు, ఆయనే బ్రహ్మాండం, ఆయనే ఈ విశ్వమంతా ఆయన తప్ప వేరొకటి లేదు, ఉన్నది ఆయన ఒక్కటే. అందుకని అటువంటి సూర్యుడికి నేను నమస్కరించుచున్నాను.